గత ప్రభుత్వ హయాంలో తమకు మంజూరైన దళిత బంధును విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని బల్లాల నరేందర్, చెరుకుపల్లి రఘుపతులు జిల్లా కలెక్టర్ని అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల నూతనంగా వచ్చిన కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికార యంత్రాంగంతో చర్చించి దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని గ్రామాలకు చెందిన 254 మంది దళితులకు రెండవ విడతలో 3 లక్షల రూపాయల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందించడం లేదన్నారు. తమ జీవితాలు పేదరికంతో దుర్భరంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన దళిత బంధును విడుదలకై 2.5 సంవత్సరాలలో 6 సార్లు కలెక్టర్కి, 15 సార్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలవడం జరిగిందని, తద్వారా ఇతర ప్రభుత్వ స్కీములు దరఖాస్తు చేసుకున్నా తమకు వర్తించడం లేదని, కుటుంబ సభ్యులది ఆధారు నమోదు కావడంతో దళిత బంధు పథకం ప్రభుత్వం లబ్ధి పొందినట్లు చూపించడం ద్వారా తాము ఎంతగానో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను రాజకీయ కోణంలో చూడకుండా న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. మా తుంగతుర్తి నియోజకవర్గంలో అన్యాయం చేయడం భావ్యం కాదని వేడుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్కలోనికి రాని నిరుపేదలం తమ బ్రతుకులు రోడ్డున పడవేయకూడదని, ఇప్పటికైనా అధికారులు గ్రౌండింగ్ పూర్తి చేసి జాప్యం లేకుండా విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నోచుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జయగిరిబాబు, జై శివాజీ, కడియం నాగయ్య, బందెల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా మాకు ఇప్పుడు ఈ 254 మంది కుటుంబాలకు ఏ ఒక్క వేరే పథకం, సంక్షేమ పథకం కానీ, ఇందిరా మిల్లు కానీ, లేకపోతే ఇంకా ఇందిరా మిల్లు కానీ, ఎస్సీ కార్డు, ఏ లోన్ కూడా దేనికి అర్హులం కాకుండా. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ కొట్టాను, మా ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డు మొత్తం మాకు ఈ దళిత మందిని చూపిస్తుంది. ఎవరు ఆధార్ కార్డు కొట్టా. దీనివల్ల మా దళితులకు, మా ఈ 254 మంది కుటుంబాలకు చాలా అన్యాయం జరుగుతుంది. మాకు ఎలాంటి ఏ ఇతర స్కీములు కూడా వస్తలేవు. కాబట్టి ఈ ఉన్న దళిత బంధుని అన్న ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆపుతురు. కానీ ఆవేదనతో వచ్చి ఈ కలెక్టర్ గారు కలిసి, కలెక్టర్ గారు కూడా సుముఖంగా ఉన్నారు. చెప్పిండు మీటింగ్ పెట్టి ఈడీ గారితో మాట్లాడి నేను సెట్ చేస్తాను హామీ ఇచ్చారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇప్పుడు అధికారులు, మాకు మెయిన్ అధికారులు కలెక్టర్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మా అందరికీ 254 కుటుంబాలకు ఈ గ్రైండింగ్ చేసి మాకు దళితులకు న్యాయం చేసే విధంగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. లబ్ధిదారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గత ప్రభుత్వం 2023 నవంబర్లో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 2వ విడత నిధులు కేటాయించి కూడా అకౌంట్లలో 3 పర్సనల్ అకౌంట్లు తీసి మాకు 3 లక్షలు జమ చేసి ఆ సందర్భంలో ఎలక్షన్ కోడ్ రావడం ద్వారా అక్కడికి ఫ్రీజింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత గ్రైండింగ్ అయితే మేము 2.5 సంవత్సరాలు ప్రభుత్వం మారి ఇప్పటికి 2.5 సంవత్సరాలైనా ఇప్పటికి 6 సార్లు కలెక్టర్ను కలవడం జరిగింది. ఈడీ గారిని 15 సార్లు కలవడం జరిగింది. అలాగే ఇక ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. మా బాధలు మా గోడ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఆ ఫ్రీజింగ్లో పెట్టి ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా ఇవాళ ఇప్పటి వరకు కూడా దళిత బంధు 2వ విడత 254 మందికి ఇంతవరకు లబ్ధి చేకూరలేని సందర్భం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మేము వచ్చి కలెక్టర్ గారికి, నూతన కలెక్టర్గా విచ్చేసిన అనురాగ జయంతి గారిని కలిసి మర్యాదపూర్వకంగా వారికి మా యొక్క బాధను, గోడును వినవించుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన సందర్భం ఏంటంటే, మాకు 254 మందికి దాదాపు 3 లక్షల రూపాయలు జమ చేసి ఇప్పటి వరకు కూడా నిధులను కేటాయించకుండా, ఫ్రీజింగ్ ఎత్తేయకుండా, మాకు ఎలాంటి న్యాయం చేయకుండా మమ్మల్ని ఇలా రోడ్డుకి వేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దయచేసి మీడియా ముఖంగా పత్ర విలేకరుల సమావేశంలో మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ప్రభుత్వం మా యందు దయతలిచి మా యొక్క నిధులను విడుదల చేసి గ్రౌండింగ్ పూర్తి చేసి 254 మంది కుటుంబాలకు యూనిట్ని కేటాయించి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దయచేసి మా మీద రాజకీయాలు చేయకుండా, మా మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా మా యొక్క బాధను, గోడును మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరూ పేదోళ్ళే, రెక్కాడితే రొక్కాడిన పరిస్థితి. ఇవాళ మేము దాదాపు కలెక్టర్లు ఎంతోమంది మారుతున్నా కూడా, ఈడీ గారిని ఎన్నోసార్లు కలిసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దయచేసి మా మీద ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, కపట ప్రేమలు చూపించకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దళిత బంధు విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా
మాకు నిధులు కేటాయించి మాకు దాదాపు ఇంతవరకు కూడా ఎంత మందిని కలిసినా కూడా మా బాధను అర్థం చేసుకునే నాదులు లేడు. దయచేసి మీ మీద ఒక్కటే మేము కోరుతా ఉన్నాం, ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అధికారులు మా యందు దయతలిచి మాకు 2వ విడత దళిత బంధు నిధులను కేటాయించి మాకు లబ్ధిదారులకు యూనిట్లను కేటాయించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం.